అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆలయ నిర్మాత కొప్పనాతి కృష్ణమ్మ గారి మున్మనవుడు నేను. నా పేరు కొప్పనాతి శ్రీనివాసరావు. నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు కానీ నేను కానీ అనేక పర్యాయాలు మేము ప్రభుత్వ అధికారులకు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి కానీ చాలా మెమరాండమ్స్ మేము పంపడం జరిగింది. దానికి ఎవరూ కూడా సరైన స్పందన మాకు చేయలేదు. అదే ఈరోజు మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఈవేళ మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి మాకు న్యాయం చేస్తారని ఆలోచిస్తున్నాం. అంతర్వేది దేవాలయంలో వాస్తవాలు ఆలయ నిర్మాత కొప్పనాతి కృష్ణమ్మ గారని వాళ్ళే వేస్తున్నారు. ఎండోమెంట్ వెబ్సైట్ లో ఉంది, స్థల పురాణం చెప్తున్నారు, శిలాశాసనం ఉంది. దండు శివరామరాజు ఎండోమెంట్ మంత్రి గారే అక్కడ ఆ ఆలయ ప్రాంగణంలో తాతయ్య గారి విగ్రహం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా వేరే కులస్తులు, వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. 2008లో ఆర్కే మోహన్ రావు గారు, డీసీ డిప్యూటీ కమిషనర్ ఆర్కే మోహన్ రావు గారు అల్లూరి కృష్ణరాజు రాజుల ఎక్స్ఎమ్మెల్యే దురాలోచనతో మా ఫ్యామిలీకి అన్యాయం చేశారు. ఆర్కే మోహన్ రావు గారు మాకు చేసిన ఆ దుర్మార్గమైన ఆర్డర్ నుంచి మా ఫ్యామిలీ ఈవేళ ఎంత మందికి చెప్పుకున్నా, ఎంతమంది ప్రభుత్వ అధికారులు చెప్పినా సరే మా విషయాన్ని ఎవరూ కూడా సాల్వ్ చేయట్లేదు. మేము కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి మాకు ఆర్థికంగా కూడా చిదిగిపోయి ఇంకా నాకు చాలా బాధ పడి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజున అంతర్వేది దేవస్థానం ఆలయం వద్ద 25/1/2026 రథసప్తమి నాడు తాతయ్య గారికి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి అంతర్వేది టు అమరావతి పాదయాత్ర చేసేదానికి నేను నిర్ణయం తీసుకున్నాను. ఈసారన్నా సరే నాకు న్యాయం జరుగుద్దన్న శాంతియుత పాదయాత్ర చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. గతంలో కూడా 2015లో శాంతియుతంగా విజయవాడ నడిబొడ్డులో ధర్నా చౌక్ లో 48 గంటలు నిరాహార దీక్ష చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లోనే. అప్పుడు నాకు ఏ విధమైన స్పందన ఆ రోజు రాలేదు. మరి ఈసారైనా సరే నాకు ఈ యొక్క పాదయాత్ర ద్వారా ఈ ప్రభుత్వం వారు వాస్తవాలు ఏంటనేది వెలికి తీసి పునఃపరిశీలన చేసి ఆ యొక్క ఆర్డర్ని మళ్ళీ మీద ఆర్కే మోహన్ రావు 2008లో ఇచ్చిన ఆర్డర్ మీద పునఃపరిశీలన చేసి నాకు న్యాయం చేస్తారని చెప్పేసి, మా ఫ్యామిలీకి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇన్ని వాస్తవాలు, పురాతనమైనటువంటి ఇన్ని వాస్తవాలు కూడా అందరూ ఉన్నతమైన పదవులు చేస్తున్నటువంటి వ్యక్తులు అక్కడికి వస్తున్నారు, జడ్జిలు వస్తున్నారు, ముఖ్యమంత్రులు వస్తున్నారు, అందరూ మంత్రులు వస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు. అక్కడ స్థల పురాణం చెప్తున్నారు, ఎవరయ్యా గూడు కట్టించిందంటే కొప్పనాతి కృష్ణమ్మ గారు అని చెప్పేసి. అటువంటిప్పుడు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా ఎవరు ఉండాలి? అక్కడ కొప్పనాతి ఫ్యామిలీ నుంచి ఉండాలి. కలిదిండి వారు ఎలా వచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తుంటే అది మమ్మల్ని పక్కన పడేసి, మేము ఎన్ని మెమరాండమ్స్ పెట్టినా పక్కన పడేసి మాకు న్యాయం జరిగే విధంగా చేయట్లేదు. ఈసారైనా సరే నాకు బాధతో ఈసారి నేను పాదయాత్ర నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈసారి గనక నాకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశతో నేను ముందుకు వెళ్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి హిందూ ధార్మిక సంఘాలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సంఘీభావం తెలియపరచాలి. అలాగే విశ్వ హిందూ ధర్మ రక్షా పరిరక్షణ సమితి వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు, అందరూ ఆల్ హిందూ భక్తులు అందరూ కూడా, అలాగే అగ్నికుల క్షత్రియ సోదరులు, అగ్నికుల క్షత్రియ యువత, అగ్నికుల క్షత్రియ వన్యకుల క్షత్రియ సంఘాలు, ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలు అందరూ కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలు అందరూ కూడా నా ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియపరుస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.